జిల్లాలోని ఓ మొబైల్ షోరూంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించారు. చోరీకి గురైన సుమారు 1,50,00,000 విలువ చేసే 195 మొబైల్ ఫోన్లు, 5 యాపిల్ ట్యాబ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిందితులను ప్రత్యేక దర్యాప్తుతో పట్టుకున్నామని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఇక ఈ కేసుకు సంబంధించి వివరాలపై ఎస్పీ సుబ్బరాయుడుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. బైపాస్లోని ఒక మొబైల్ షోరూంలో మొత్తం 1,50,00,000కి పైగా మొబైల్స్ అదేవిధంగా కొన్ని సామాగ్రులు కూడా తీసుకెళ్లిన విషయం తెలిసింది. అయితే దాన్ని కొద్ది రోజుల్లోనే 6 రోజుల వ్యవధిలోనే తిరుపతి పోలీసులు ఛేదించారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ అంశమే మనతో మాట్లాడడానికి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎన్నడూ లేని విధంగా 1,50,00,000 రూపాయలు విలువ చేసే మొబైల్ అన్ని కూడా దొంగతనం జరిగింది. దీన్ని వెంటనే 6 రోజుల వ్యవధిలోనే ఛేదించారు. ఎలా ఛేదించారు సార్? దీని వెనక పూర్తి వివరాలు. దీన్ని తిరుపతి జిల్లా పోలీసు ఇమీడియట్గా అఫెన్స్ అయితేనే సెపరేట్ టీమ్స్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ అడిషనల్ ఎస్పీ తిరుమల ఆధ్వర్యంలో పంపడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి అఫెన్సెస్ ఇంతకుముందు ఎక్కడ జరిగాయి అనే దాన్ని అనలైజ్ చేసిన తర్వాత వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు చేసినట్లుగా గుర్తించడం జరిగింది. బేస్ చేసుకొని అక్కడ లోకల్లో సాహెబ్గంజ్ అండ్ ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్ రాష్ట్రాల పోలీస్ ఆఫీసర్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ని కూడా పూర్తిగా అనలైజ్ చేసి వీరిని అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జార్ఖండ్ వాళ్ళు అంటున్నారు, ఇక్కడ వాళ్ళ సహకారంతో ఏమన్నా ఈ దొంగతనాల కింద పాన్ పెట్టిన ఆధారాలు ఉన్నాయి సార్? నార్మల్గా జార్ఖండ్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ లేదంటే ఇక్కడ పనిచేసే వాళ్ళని ముందు బేస్ చేసుకొని వచ్చి రెక్కే చేస్తారు. ఆ విధంగానే ఇది రెక్కే చేయడం కూడా జరిగింది. మొత్తం వాల్యూ ఎంత ఉంటుంది సార్? మీరు ఇది 1.5 crores వాల్యూ చేసే మొబైల్స్, టోటల్గా 200 మొబైల్స్ అండ్ ట్యాబ్స్ని తీసుకెళ్ళడం జరిగింది. రాబోయే కాలంలో తిరుపతిలో, టెంపుల్ సిటీలో ఇటువంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు కానీ దానికి సంబంధించి వేరేనా ఏర్పాటు చేసే ఆస్కారం ఏమైనా ఉంది? తప్పకుండా ఈ మేజర్ వాల్యూ ఓరియంటెడ్ ఇన్స్టాలేషన్స్ అన్నింటినీ కూడా అపీల్ చేస్తున్నాము. మంచి సెక్యూరిటీ సిస్టమ్స్తో కూడిన సీసీ కెమెరాస్ పెడితే తప్పకుండా అఫెన్సెస్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం మీద ఏదైతే తిరుపతిలోని ఒక మొబైల్ షోరూంలో అయితే పూర్తి స్థాయిలో ఏదైతే దొంగతనం జరిగిందో దాన్ని కొద్ది వ్యవధిలోనే 6 రోజుల వ్యవధిలోనే ఈ కేసును కూడా పోలీసులు అదిలో ఛేదించారు. టెక్నికల్ ఆధారంగా జార్ఖండ్లోని ఒక జిల్లాలో వాళ్ళు తెచ్చాడుతుండగా వాళ్ళందరినీ కూడా పట్టుకున్నట్టు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జయప్రకాష్తో కిరణ్, 99.